అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ముందుగా అందరూ తెలియాలి ఈ విషయాలు. మనందరూ కూడా వెంకటేశ్వర స్వామికి జరిగిన అపరాధం, అనార్థం కోసం ఈ వీడియో అంతా కూడా అందరికీ వెళ్ళాలి. ఖచ్చితంగా అందరూ కూడా స్పందించాలి. అందరికీ షేర్ చేయండి. అందరికీ నమస్కారం. రకంగా బాధాకరం. ఈ మధ్య వినాయక చవితి చేసుకుని అందరూ కూడా ఎంతో ఆనందంగా ప్రతి చోట ప్రతి వీధికి కూడా భోజనాలు పెట్టుకుని ఆనందంగా అందరినీ కలుపుకుంటూ పోతున్నారు. కానీ బాధ జరిగిన విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటంటే తిరుపతి లడ్డు. ఈ దేశంలో దేవుడికి మనుషులకే రక్షణ ఎలాగా లేదు, దేవుడికి కూడా రక్షణ లేకుండా పోయింది. ఇది ఎంత దుర్మార్గమైన బాధ చెప్పలేకపోతున్నాం, వ్యక్తం చేయలేకపోతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో అప్పట్లోనే ముస్లింలు, హిందువులు దర్శనం చేసుకోవడానికి తిరుపతి వస్తుంటే ముస్లింకి సంబంధించిన పంది కొవ్వుతోటి తయారు చేసి పెట్టారని, ఆవు కొవ్వుతో తయారు చేసి పెట్టారని, దానివల్ల అప్పుడు పోరాటం జరిగి ఈ దేశం నుంచి ఆ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారు. మరి ఇప్పుడు ఇంత ఇది జరిగిన ఇంకా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎవరి కాళ్ళు అసలు దీన్ని ఏమన్నా చేయగలరా? నేను ఒక స్థానానికి, ఒక స్థాయికి తీసుకురాగలరా? వీళ్ళ రాజకీయాల కోసం ఆ దేవుడిని నమ్మిన భక్తుల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఈ రాజకీయాలు దేవుడిమే చేస్తున్నారంటే చాలా దుర్మార్గమైన పని. అయితే దేవుడు శిక్షిస్తాడు, మాకెందుకులే అనేవాళ్ళు ఇంకా మా హిందువుల్లో చాలామంది దేవుడే చూసుకుంటాడు, మనకెందుకులే, మనం ఆ రోజు వాడిచ్చిన డబ్బులు ఇచ్చుకుని ఓటేసేస్తే చాలు, అది ఏదైనా చేసుకొని నాకేటి అనేవాళ్ళు ఈ దేశంలో ఈ సెక్యులర్ హిందువులుగా ఉండే వారందరూ ఉన్నంతకాలం ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతానుంటాయి. అసలు ఈ దేశంలో హిందువుగా ఉండే కంట వేరేగా ఉండొచ్చు కదా. ఎందుకు ఇంకా ఎందరో వీరుల గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. ఏదన్నా సమస్య వస్తే మేము ఎరగతీస్తాం, అలాగే ఎరగతీస్తాం. వీరుల గురించి చరిత్ర చెప్తారు. మా తాత అలా చేశాడు, మా తాత ఇలా చేశాడని చెప్తారు. మన దాకా వస్తులోకి ఆ తాత కనపడ్డం, వాళ్ళు చెప్పిన మాటలు కనపడడం, మనము కనపడం. ఇప్పుడు జరిగేది ఏంటంటే అదే కాదు, నీ ధర్మానికి, నీ దేశానికి ఏదన్నా హాని జరిగితే వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఎవరంటే ఇది సెక్యులర్, మేము ఎందుకు మీకెందుకు అని పోస్టులు పెడతాం. ప్రభుత్వాలు చూసుకుంటాయి కదండి. ప్రభుత్వాలు ఏం చూసుకుంటాయి? వాళ్ళు ఏం చూసుకోవాలి, ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళు రక్షించుకోవచ్చు, వీళ్ళు రక్షించుకోవచ్చు. సమాజంలో ఈ సంఘాలు ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఏకమైతే ఏదన్నా చేయొచ్చు. కానీ ఏకం కాదు, భయం. ఎవరన్నా చంపేస్తారు, ఎవడో ఏదో చేసేస్తారు, పోతే ప్రాణం అనుకో. ఎందరో విగ్రహాలు పెట్టారు, త్యాగమూర్తులకు పెట్టారంటే అది వేరే విషయం. రాజకీయ నాయకులకి విగ్రహాలు పెడతారు, ఏంటో అదేటో అర్థం. ప్రశ్నిస్తే ప్రశ్నించడం. దేవుడి విగ్రహాలు పెట్టకూడదు, దేవుడి పాటలు ఎక్కడ పెట్టుకోకూడదు, దేవుడికి సంబంధించినవి చేయకూడదు.
కానీ రాజకీయ నాయకులు దీనికి ఒక విగ్రహం పెట్టేసుకోవాలి. ఇదన్నమాట ఇది వేసుకోవాలి. కానీ లడ్డు గురించి ఆలోచిస్తే చూడండి, అందరి చేత తినిపించారు. ఏంటది అంటే, ఈ దేశంలో మనం ఏదైతే బ్రిటిష్ వాళ్ళని మనం తరిమి కొట్టామో అదే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆ బీజాల్ని మన పాలకుల్లో వేసి వాళ్ళ ద్వారాగా భ్రష్టు పట్టించడానికి, తిరుపతి మీద దేవుడి మీద నమ్మకం లేకుండా చేయడానికి పులుల్ని వదిలి దారిని వెళ్ళకుండా కర్రల చేతికిచ్చి పులుల్ని వదిలిన రోజులు చూసాం. క్యూ లైన్లో జనాల్ని జైల్లో పెట్టినట్టు పెట్టేసి అందరినీ కూడా పెట్టి హింస పెట్టి ఈ గుడికి రాకూడదురా అనిపించేలా చేయడం చూసాం. టికెట్లు బాగా పెంచేసి ప్రతిదానికి ఏదో వాళ్ళ ఇంట్లో పనిలాగా దీనికి రేటు పెంచేయండి, దానికి రేటు పెంచేయండి అని పెంచేసి దాన్ని కూడా మనం టీవీలో చూసాం. స్వయంగా ముఖ్యమంత్రి గారు నెత్తి మీద అక్షంతలు స్వామి అక్షంతలు ఎత్తే దులుపుకోవటం చూసాం. ఇన్ని చూసిన హిందువులు ఇంకా ఏంటో మరి పార్టీలు వెనక ఇక్కడ శనివారం వస్తే వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తారు, సోమవారం వస్తే శివుడికి పూజలు చేస్తారు, మంగళవారం వస్తే ఆంజనేయ స్వామికి చేస్తారు, శుక్రవారం వస్తే దుర్గమ్మ తల్లికి అమ్మవారికి చేస్తారు. మళ్ళీ ఈ పార్టీల్లో మనమే ఉంటాం. మళ్ళీ తిరిగి మనమే అదేం జరగలేదు, అదంతా అవుతుంది అంట. అసలు నువ్వు పూజించడం ఎందుకు అలవాటప్పుడు? పూజించడానికి దేవుడు కావాలి, ఆపద వచ్చినప్పుడు దేవుడు కావాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి. దేవుడికి కష్టం వచ్చినప్పుడు మాత్రం నువ్వు అవసరం లేదా? ఆలోచించండి. ఈ పోస్ట్ అందరికీ షేర్ చేయండి, ఆలోచించండి. దేవుడు ఎప్పుడు కావాలి మనకు? నువ్వు నిరంతరం లేచిన వెంటనే సూర్య నమస్కారం చేస్తావు, లేకపోతే సూర్యుని పూజిస్తావు, స్నానం చేస్తావు, బొట్టు పెట్టుకుంటావు, నీ ఇంట్లో ఉండి ఏదో దేవుడి ఫోటోకి దండం పెడతావు, నీ పిల్లల మొఖం చూడడం, నీ భార్య మొఖం చూడడం, డైరెక్ట్గా భగవంతుడిని మొఖం చూస్తేనే కానీ మనకి నిద్ర లేకదు, లేచిన తర్వాత రోజు కలదు. అలాంటి దేవుడికి ఆపద వచ్చినప్పుడు నువ్వు మాత్రం మాట్లాడు. మరి పెద్ద పెద్ద భజంత్రీలతో అన్నిటితోటి వినాయకుడిని కలిపేశావు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత నువ్వు హిందువు కాదు. ఆ 9 రోజులే, ఆ 11 రోజులే హిందువు అన్నమాట. ఉన్న రోజులు హిందువు కాదు. కనీసం బొట్టు పెట్టం. అసలు దాని గురించి తెలుసా నీకు? బొట్టుకి ఎంత వాల్యూ ఉందో తెలియదు. బొట్టు పెడితేనే నువ్వు గొప్పవాడు, అది తెలియదు. నేను మాత్రం హిందువుని అంటాం. నా శ్రీరామనామం జరిగినప్పుడు, అమ్మవారి పూజ జరిగినప్పుడు ముందుగా నెయ్యే ఉంటాం. నాకు తెలకుండా చేసేస్తున్నారేంటని మళ్ళీ ముందుకు వస్తాం. కానీ తెలిస్తే మాత్రం నాకు సంబంధం. అలా స్పందించే వాళ్ళు ఉన్నారు. ఎవరు వస్తారు? నీవే గొప్ప వీరుడు తెలుసుకో. నీ ధర్మానికి, నీ దేశానికి హాని జరుగుతుందంటే ముందు రావాల్సింది ఎవరు? ఖచ్చితంగా రావాలి. రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మన ధర్మాన్ని మనం మన పిల్లలకి ఇవ్వాలంటే మనం రావాలి. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇతర మతాల్లో వాళ్ళకి జాలి, దయ, కనికారం ఏమో లేదు, ప్రేమ లేదు. ఎలా మోసం చేయాలో తెలుసు. అందుకే కాదు, ఇది మోసమే కదా. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఈ ఎముకలు సంబంధించిన నెయ్యిలు వాడారంటే ఆలోచించండి. ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం వచ్చింది. కనీసం ఆలోచించండి, కనీసం స్పందించండి, కనీసం పోస్టులు పెట్టండి, ఎవరికాలు మాట్లాడండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఎన్ని కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. ఇతర రాష్ట్రాల్లో అప్పుడే ఆల్రెడీ స్పందించారు, దరదలు ఆడిస్తున్నారు. మన దేశంలో ఇంకా ఎవరు కూడా అంటే పార్టీలు ఆడు అవతల పార్టీ కూడా. ఇప్పుడు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏ పార్టీలో ఉన్నా కానీ
తప్పు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఆ తప్పు వల్ల మన పిల్లలకి పిల్లలకి తగులుతుంది. తప్పు నువ్వు హిందువు అవుతావు, సెక్యులర్ అవుతావు, నువ్వు మనిషివి కదా. ముందు మనిషి తప్పుని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా కర్మంటూ నీకు పడుతుంది. అటువంటి తప్పు ప్రోత్సహించడం మన ఏం జరిగింది? ప్రళయం విజయవాడ అంతా ముగిసింది. చూస్తున్నాం కదా. ఇంకా రాబోయే ప్రళయాలు చాలా ఉన్నాయి. అప్పుడే అయిపోలేదు. వీరబ్రహ్మ గారు ఆ రోజు చెప్పారు, ఎప్పుడో రామానుకున్న ఉండే దేశాలు ఎన్నో రాలిపోతాయి, రామ అన్న వాళ్ళు అందరూ రాలిపోతారు అన్నారు. ఖచ్చితంగా కొట్లకం చచ్చిపోయారు. ఇంకా మర్చిపోయారేమో మీరు అందరూ. ನೀವು ఎప్పుడైనా సరే రామ అనేది ఒక శబ్దం, ఆ శబ్దానికి ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. ఏ నామంటి జపించి, ఏ హనుమాన్ సాధించినా జపించి, ప్రతి దానికి శబ్దం. ఆ శబ్దం నేను కాపాడే ఎవరికి చంపగలుగుతాడు? ఆ శబ్దాన్ని జపించు, ఆ నామం జపించు. నేనున్నాను మీకు ఎందుకు, నా నామాన్ని జపించని ఆంజనేయ స్వామికి ఎదపట్టుకుని కూర్చుంటే, మనం రక్షించడానికి రెడీగా ఉంటే మనం వాళ్ళని రక్షించలేకపోతున్నాం. ఆ దేవతల్ని, అదేవి దేవతల్ని. తిరిగి ఎవడన్నా ఏదన్నా మీ దేవుడికి ఎంతమంది భార్యలు, మీ దేవుడు చెట్టుసారి నుంచి కొట్టాడంటే అవును నిజమే అంటున్నాం తప్ప అసలు కొట్టాడో లేదు నువ్వు చూసావా అని ఎదిరి ప్రశ్న చేయలేకపోతే. అందుకే అది ఇదంతా. ఎవడన్నా మా దేవుడు గొప్ప అనగానే మీ దేవుడే గొప్ప అంటున్నాం తప్ప మా దేవుడు గొప్ప, మా తండ్రి గొప్ప, మా నాన్నగారు గొప్ప, మా తాత గొప్ప అని మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి నువ్వు ఇలా వాడికాది లోకం. ఎవడు స్వామి ఈ దేశానికి గొప్పవాడు? ఆ పరమ పురుషుడు పరమేశ్వరుడు తప్ప ఎవడు గొప్పవాడు? నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని, నువ్వు నమ్మిన దేవుణ్ణి మనసులో పెట్టుకో. ప్రశ్నించడానికి ముందుకు రా, ఆయనే కాపాడుకుంటాడు మనల్ని. ఖచ్చితంగా రావాలి. ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి. ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరూ కూడా నన్ను ఏమన్నా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, మీరు సరైన హిందువులైతే మాత్రం ఖచ్చితంగా ఈ పోస్ట్ని హిందువులందరికీ ఫార్వర్డ్ చేయండి. మీరు హిందువులే అనుకుంటున్నాను. ఇంకా నేను ఈ దేశంలో హిందువులు ఉన్నారని అనుకుంటున్నాను. మేము హిందువులు అంటాం కదా, మా నోటంతా రకరకాల మాటలు రావు. ఎందుకంటే నాకు చాలా బాధగా ఉంది. ఆ లడ్డు విషయం తెలిసింది కానీ ఇప్పుడే కాదు, ఆ ప్రభుత్వం వచ్చినప్పుడే మేము ఫస్ట్లోనే చెప్పాం, ఏదో అనర్థాలు జరుగుతాయి, వీళ్ళు ఖచ్చితంగా మన దేవీ దేవతలు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు 2 కొండలే అన్నాడు, 7 కొండలని ఈయన కూడా ఏదో చేస్తాడు అని అందరికీ అనుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది. కానీ ఎవరన్నా చెప్తారంటే ఎవరు మన మాట వినరు కదా. గొప్పవాడు, చాలా చదువుకున్నవాడు, విద్యావేత్త, పారిశ్రామికవేత్తలు వాళ్ళకు అక్కడ తిరగలేదు అన్నారు. ఏమైంది? తిరగలేకపోవడం అందరికీ దృష్టి పట్టించారు. మరి అలాగని ఇంకా ఇప్పుడున్న నాయకులు కూడా అలాంటి గొప్పవాళ్ళు అంటే ఎవరికైనా శిక్ష తప్పదు. ఎవరు తప్పు చేసినా వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేస్తే ఖచ్చితంగా దేశాల్లో చెడ్డ పేరు వచ్చిందా లేదా అది అందరికీ తెలిసినా చేశాడా లేదా? ఖచ్చితంగా నువ్వు కూడా తప్పు చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. నీవు ఏ దేవుడినైనా సరే హిందువుగా నువ్వు పూజిస్తున్నావంటే నీ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు వచ్చి ఇంకోటి మాట్లాడుతున్నావు అంటే శిక్ష తప్పదు. ఖచ్చితంగా నేను హిందువుని మాట్లాడు గర్వంగా రా, బయటికి పోస్టులు పెట్టండి, అందరికీ ప్రభుత్వానికి తెలియజేయండి, నిరసన తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకోవాలంటే పాపం ఖచ్చితంగా వెంటాడుతున్నాం, పిల్లలు వెంటాడుతున్నాం. ధనం సంపాదిస్తున్నాం, ఎంతో ధనం సంపాదించేస్తున్నాం. ఎందుకు? ఎవరి కోసం సంపాదించాలో? నీ ధర్మం కోసం కొంచెం కూడా ఖర్చు పెట్టలేకపోతున్నాం, కొంచెం టైం కూడా ఇవ్వలేకపోతున్నాం. ధర్మం కోసం పనిచేసే వాళ్ళు కొంచెం కూడా సాయం చేయలేకపోతే తిరిగి పేర్లు అంటున్నాం. వాళ్ళు గొప్పవాళ్ళు అండి అంటారు తిరిగి. కావాలంటే అప్పుడు ఈ వ్యవస్థలోనూ కుల భేదాలు ఉన్నాయి, అందుకే మొత్తం మారేది అంట. కుల భేదాలు ఉంటే కుల భేదాలు ఎక్కడున్నాయి? ఎప్పుడున్నాయి?
సరే ఉన్న వాటిని నువ్వేమైనా సరి చేసావా? నీ ఇంటి పక్క వాడికి ఎవరికన్నా ఆకలి కొంటే అన్నం పెట్టావా? ఆ ప్రేమ చూపించలేనప్పుడు ముందు నీ లోపల నువ్వు హిందువుగా ఉన్నావంటే, ఈ దేశ ధర్మ రక్షకుడిగా ఉన్నావంటే, నీ ధర్మాన్ని కాపాడుకోవటం ముందుకు వచ్చావంటే ముందు ప్రేమ కావాలి. అందరి మీద, సర్వజీవుల మీద ప్రేమ ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. సర్వజీవుల్లోనూ నేను ఉన్నానని చూపించాడు. అటువంటి వారిని అందరినీ కూడా సర్వజీవులు మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంటుంది. సర్వజీవుల మీద, అన్ని జీవుల మీద ప్రేమ చూపించకుండా అవసరమైనప్పుడు ఆధర్మం జరిగినప్పుడు ఖచ్చితంగా ముందుకు రావాలి. ఎవరు తప్పు చేసినా కాబట్టి ఖండించాలి. మనం శిక్షించక అవసరం లేదు, కనీసం ఖండించాలి కదా. మనం శిక్షించడానికి మనం అర్హులు కాపావచ్చు. ఖండించడానికి కూడా మాట ఇచ్చాడు కదా భగవంతుడు, నోటి నుంచి మాట ఇచ్చాడు. ఇది తప్పు అని చెప్పలేవా? అలా చెప్పకపోవటం వల్లే మనకు దోషం వస్తుంది. దానివల్ల మనకు ఇబ్బందులు వస్తున్నాయి, దానివల్ల బాధలు వస్తున్నాయి. దానివల్ల మళ్ళీ ఎక్కడ పరిగెడుతున్నాం? ఈ గుళ్ళు అంటే పరిగెడుతున్నాం, సిద్ధాంతుల దగ్గర పరిగెడుతున్నాం, అన్నీ చేయించుకోవడానికి వస్తుంది. మళ్ళీ అప్పుడే ఎక్కడ పరిగెత్తాలా? మళ్ళీ పరిగెత్తాలి. అందుగురించి దోషం ఎక్కడున్నదంటే ఖచ్చితంగా ప్రశ్నించకపోవటం వల్ల మనలోనే ఉంది దోషం. నిజాన్ని చెప్పు, తప్పు ఉంది, అబద్ధం ఎక్కడ మాట్లాడక్కర్లేదు. నిజాన్ని చెప్పు, నిజాన్ని. చాలామంది నిజాన్ని మాట్లాడాడు ధర్మరాజుకి ఏం జరిగిందంటే, ధర్మరాజు స్వర్గం పొందాడు. నిజం మాట్లాడాడు కాబట్టి వాళ్ళంతా ధర్మంగా మాట్లాడారు కాబట్టి పరమాత్మ కూడా ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడో కూడానే ఉన్నాడు. నువ్వు ధర్మంగా వెళ్ళు, నీ కూడా ఉంటాడు, నిన్ను రక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎవరు నేనేమి చేయలేదు. భయపడకుండా ముఖ్యంగా అందరూ కూడా స్పందించండి. ఏదో వినాయకుడి పూజలు చేసేసాము, అమ్మవారి పూజలు వచ్చేస్తాయో తర్వాత చేసేస్తాము అనుకోకుండా దేవాలయాలకు వెళ్తున్నాము, పూజలు చేసుకుని అనుకుండా ప్రతి బిందువు ఖచ్చితంగా స్పందించాలి. లేదంటే మీరు చేసే పూజలు, మీరు వెళ్ళి దేవుని దండం పెట్టే దండాలం ఇవన్నీ అర్థమే. నీ లోపల నిజమైన భక్తి లేకపోతే, నీకు నీ లోపల వెంకటేశ్వర స్వామి జరిగిన అపచారానికి ప్రేమ లేకపోతే ఇంక నువ్వెందుకు నేను నటిస్తున్నా ఉన్నావు. ఈ నటన అంతా కూడా ఖచ్చితంగా నటిస్తున్నావు కాబట్టి స్పందించు. నీ ఇంటి పక్కన ఇలా జరిగిందంటే ఇలా జరిగిందంట అని స్త్రీమూర్తులు ఎంతమంది మన మీద ఎక్కువగా స్త్రీమూర్తులే స్పందిస్తారు. అలా స్త్రీమూర్తులు అందరూ కూడా చెప్పుకోండి, అందరికీ తెలియజేయండి, అందరూ తెలుసుకోండి. మనం ఏం చేయక్కదు, పోరాటం చేయక్కదు. మన మనసులో ముందు భగవంతుడిని, వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారాన్ని మన అందరం కూడా ముందు ఆ వెంకటేశ్వర స్వామికి నమో వెంకటేశాయ అని 11 సార్లు మంత్రం జపించుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క శుద్ధి అవ్వాలని. ఎందుకంటే మనం తినేసి ఉంటాం, ప్రసాదం చాలామంది ఇచ్చి ఉంటారు. ఆ శుద్ధి అవ్వాలంటే 11 సార్లు నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ అని 11 సార్లు వెంకటేశ్వర స్వామి నామం జపించుకుని స్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకుని అందరూ కూడా సుఖశాంతులతో ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఆశీర్వాదాలు మనం పొంది అందరూ సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.